హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సండే. ఈరోజు తిండి పోటీ చికెన్ బిర్యానీ మాది. ఇవాళ వచ్చేసి తిండి పోటీ అయితే చికెన్ బిర్యానీ. చూడండి, అందులోకి మజ్జిగ నిమ్మకాయలు, ఉల్లిపాయ, చికెన్ గ్రేవీ కూడా పెట్టాను. నేను ఇంట్లోనే చేశాను చికెన్ బిర్యానీ. చూడండి, ఇద్దరు దీనిడైతే పెట్టుకున్నాము. ఈ ప్లేట్ తో దీనిడైతే ఇద్దరం పెట్టుకున్నాము. చూడండి, ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్. అది పెట్టేసి ఎవరు ఫస్ట్ తింటారో చూడాలి. నిమ్మకాయ ముక్కలు అవసరం లేదు, నిమ్మకాయలు అంటే ఎక్కువ తక్కువ ఉంటాయి. ఉల్లిగడ్డ కూడా ఇష్టం. ఇలా పీసులు అయితే అయిపోవాలి. చూడండి, ఇలా మన ప్లేట్ లో ఉన్నది మొత్తం ఖాళీ అయిపోవాలి. అంతేనా? మజ్జిగ అయిపోవాలి. మజ్జిగ అయిపోవాలి. ఇల్లు ఉన్నది ఇది అయిపోవాలి. గ్రేవీ వేసుకుంటావా? గ్రేవీ ఇష్టం. ఇక గ్రేవీ ఎంతైనా తినొచ్చు. ఎందుకంటే మొన్న ఒక మా సబ్స్క్రైబర్ అడిగిండు చికెన్ బిర్యానీ పోటీ పెట్టుకోరని. అందుకని వాళ్ళ కోరిక మేరకు అయితే ఈరోజు పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళ కోరిక వాళ్ళు చేస్తారు, కామెంట్ చేసినప్పుడు వాళ్ళ మర్యాద ఓడగొట్టదు కదా. అందుకనే ఈ రోజు అయితే ఇంట్లోనే చేసాం చికెన్ బిర్యానీ. చూద్దాం, ఇంట్లోనే చేసి తింటున్నాం. ఇవాళ సండే కదా ఎట్లాగో అనేసి అయితే బిర్యానీ చేసినాం. కొనుక్కొస్తే నచ్చదు నాకు అసలు. సేపు కొనుక్కొచ్చిందే కాదు, తిండు అది ఇష్టం. తింటే తినొచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ప్లేట్లు ఉన్నది మొత్తం అయిపోవాలి. ఆకులు అయితే తినడం లేదు, తింటే తినొచ్చు. ఆకులు తింటరా? సరే ఫ్రెండ్స్, ఆకులు మాత్రం నేను తినలేను. తింటే నువ్వు తిను. అంతేనా? ప్లేట్ కూడా తినాలంటే లేడు ఇంకా నయ్యం కదా. అంతే కదా మరి. ఓకేనా? రెడీ చేద్దాం, స్టార్ట్ చేద్దామా? పోటీ ఉన్నదా? అంటే ప్రైజ్ మనీ అంటే ఎవరు ఫస్ట్ అయిపోతుంది. ఇంత కూడా ఉండొద్దు ప్లేట్ లో, ఇద్దరు ఒకటేసారి అయిపోవాలి. ఏం పోటీ పెట్టుకున్నా? 500 రూపాయల 500 వద్దు. ఏం పెట్టుకుందామంటే సరే, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ రోజు మళ్ళీ ఖర్చు. సరే ఫ్రెండ్స్, ఓకేనా? సరే, ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చే సండేకి ఏదన్నా మటన్ బిర్యానీ అన్నా, లేకుంటే ఎగ్ బిర్యానీ అన్నా, చికెన్ బిర్యానీ అంటే కాదు కానీ ఎగ్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ కన్నా ఖర్చు అయితే భరించాలి. ఓకేనా? ఓడిపోయిన వాళ్ళు మీరు ఎంత సేపు అని వెయిట్ చేస్తారు, మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, 3, 2, 1 గో. నాకు నిమ్మకాయలు ఉండాలి. అల్లేయడానికంతా మధ్యలో పెట్టేసి నిమ్మకాయలు లేకపోతే తిన్నట్టు అనిపించేది. ఇది ఉండాలి మన గ్రేవీ. ఇంకేమున్నా కూడా ఇది ఉంటేనే జర్ర జారుతుంది లోపలికి సర్రున. బాగుంది. కొంచెం వచ్చే పైసలు కావాలి హోటళ్ళల్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్, చేస్తే సూపర్ ఉంది. మంచి నీళ్ళు అడుగుతా. కిలో బియ్యం పెట్టుకుంటే కొనుక్కొచ్చుకుంటే 7-8 మంది తినొచ్చు ఈజీగా. 300-400 అయిపోద్ది. మళ్ళీ టేస్ట్ కూడా మనం అనుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది బిర్యానీ. బాగుంది కూరలు. వండింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వండింది నేనైతే నేను వండటం చెప్పుకుంటాను. ఇద్దరం వండినా, రెండు చేతులు పడ్డాయి. ఒక్కటే వండలేదు, ఇద్దరం కలిసి వండినాం. కొనుక్కొచ్చింది అయితే అసలు నచ్చదు ఫ్రెండ్స్. అసలు ఉడకదు, బాగుండదు. మన పుల్లలు ఆరిపోయి ఉంటుంది. మళ్ళీ చికెన్ కూడా లోపల ఉడకదు, బెండు ఉంటుంది అంతా. అందుకనే ఇంటిదే ఇంటి వంటనే బాగుంటుంది. ఎప్పుడైనా మేము హోటల్లో తినాలంటే ఎప్పుడైనా బయటకు పోయినా కూడా తినలేము. మేము ముద్ద పెట్టుకొని అయినా వస్తాం.
మాట్లాడుతున్నాడు ఓడిపోతున్నాను. మాటల్లో పెట్టి మాయం చెప్తాను నువ్వు. ఎందుకు మరి నీకు నాకేం చుట్టిరుకోం? చుట్టుకాలం వెళ్ళలేదంటవా? తర్వాత అయిపోయాక చుట్టిరుకో. ఇప్పుడు ఏం పడ్డావు? ఒక మామ సైడ్ ఒక దివ్య ఒకతే ఉంటుంది వాళ్ళ కోడలు. నా కోడలు కోడలు గట్టి మాట్లాడరాదు. వచ్చేటప్పుడు ఏదైనా గట్టి కొడతావు. కోడలు కోడలు వాళ్ళ కోడలు. మా కోడలు దివ్య. రమ్య కూడా నా సైడ్ ఉంది. బిడ్డ రమ్య కోడలు రమ్య. కోడలు కరెక్ట్. భవాని బిడ్డ మామ సైడ్. ఎందుకంటే పోటీ పెట్టుకుంటాం మామతోనే, ఓడిపోతాం ఎప్పటికంటే. తింటా అలవాటు అవుతుంది కదా. ఎక్కువ తినడం. ఈ పోటీ కొరకు పొద్దున్న ఏమో తినకుండా ఉపాసం ఉంటుంది. మరి పోటీ పొద్దున్న ఏం మళ్ళీ వాళ్ళు తిన్నా కానీ నేనేం తినలే. విన్నర్. అవి నీ తాత తింటాడు అనుకుంటానవా? చూడు అన్నం అయిపోయింది. అన్నం కాదు, ముక్కలు కూడా అయిపోవాలని చెప్పినావు. అవన్నీ నడవయి. తను సేమ్ కదా, ఇద్దరం ఒకటేసారి చేసినాడు కదా ఫ్రెండ్స్. అల్లుడే ప్యాకెటే. బొక్కలు అవుతున్నాయి. అవన్నీ ఎవరు తింటాడు చెప్పు? అవి ఉడిసినాక ఇంకా నీ మధ్యలో కూడా ఇట్లా ఉన్నది. అయిపోతుంది. ఏం తెల్ల ఒక బుక్కలు అయిపోతుంది. అది ఆల్రెడీ ఎప్పుడు అయిపోయింది. అబ్బా కాలైంది మధ్యగా బొక్కలు. ఏది ఇది ఇది రాదు నోట్లకు. చెట్టు వేసుకున్నాం. అన్ని నువ్వు వేసినావు, నేనైతే ఏమేలే పచ్చి కూపు నాకంతే. నాకు సంబంధం లేదు. నెక్స్ట్ వారం నీదే. ఎలా ఉంది ఫ్రెండ్స్? నేనైతే విన్నైనా ఓడిపోయినా ఒక్కోగా. ఇక్కడ కాదు, అక్కడ చూడు. మన ఫాలోవర్స్ చెప్పు ఓకేనా? అన్నం అయితే మొత్తం పడిచింది ఫ్రెండ్స్. ఒక పీస్ మాత్రం అంతే. అంటే దగ్గరకు వచ్చిన అట్లా చెప్పు. కష్టపడుతున్నా వచ్చినావు కానీ అక్కడ తినడు అలవాటు అవుతుంది. నెక్స్ట్ సారి అయితే కనుక వెళ్తుంది. నేను కొంచెం లోడిపోయినా అంతే ఫ్రెండ్స్. నేను కూడా కొంచెం సాక్రిఫైస్ అవుతా. కొంచెం లోడిపోయినా. మా వీడియో ఎలా ఉందో ఓకే, మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఐటమ్ తో చేయాలా చెప్పండి. మీ ఆలోచన చెప్తే దాన్ని బట్టి మేము తప్పకుండా మీ కోరిక మేరకు మేము చేయగలుగుతాం. దేంతో తిండి పొడి పెట్టుకోవాలి, ఇంకా ఏదన్నా పెట్టుకోండి. స్వీట్ తప్ప ఏదైనా పర్వాలేదు, దీంతో పోటీ పెట్టుకోండి అని కామెంట్ చేయండి. మీకు వస్తే ఆలోచన కనుకొస్తే. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గంట కొట్టండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ మరి.